మీరు అన్ని బాణీల పాటలు పాడినా కూడా అన్ని భక్తి పాటలు గుర్తొస్తాయి, భక్త కన్నప్ప పాటలు ఎక్కువగా గుర్తొస్తాయి. సో ఇవాళ మంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం కాబట్టి ఒక్కసారి ఆ పాటని గుర్తు చేసుకుని మొదలు పెడదాం. శివ శివ శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ రాగంలో పాడడం, అందులో ఏమాత్రం పొల్యూషన్ లేకుండా కలుషితం కాకుండా రాగం పాడడం చాలా కష్టం. మీరు బాల్యంలో ఫార్మల్గా సంగీతం నేర్చుకోలేదు, కానీ రాగ ఛాయలన్నీ ప్రిజర్వ్ చేశారు. సో ఈ ఘనత మీద మ్యూజిక్ డైరెక్టర్ అప్పట్లో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తారమ్మా, నెంబర్ 1 ఫస్ట్. ఎందుకంటే అప్పట్లో నాకు కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను జన్మ ఎత్తింది ఒక మ్యూజికల్ ఫ్యామిలీలో. మీ అందరికి తెలిసి ఉంటే సుశీల్ గారు మా పిన్ని గారు. అవును. ఆడు దావన వెంకటస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు విజయనగరంలో. మా ఫాదర్కి మగవాళ్ళు సంగీతం నేర్చుకోవడం ఇష్టం లేదు, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుని. యాజ్ ఎ ఫాదర్ హీ యూస్ టు డ్రీమ్ లైక్ దాట్. అయితే మా చెల్లెళ్ళు నేర్చుకుంటున్నారు ఆడపిల్లలకి. అప్పుడు ఆ రోజుల్లో ఆడపిల్లలకి సంగీతం, సాహిత్యం, అది డాన్స్ నేర్పిస్తున్నారు, మ్యూజిక్ నేర్పించాం. అప్పుడు నేను ఫ్రీ టైమ్స్లో ఐ యూస్ టు గో అండ్ సిట్ అక్కడ క్లాసికల్ దాంట్లో కూర్చున్నాను, వింటుండేవాడు. ఏదో సామెత అంటారు కదా, నేర్చుకున్నవాడు కంటే విన్నవాడికే ఎక్కువ బాగా వస్తుంది. అట్లా దట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. మీకు పాట వస్తుంది, మీరు పాడగలుగుతారని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు కానీ తల్లిదండ్రులు కానీ? స్కూల్ టైంలో వెళ్తాము, స్కూల్లో పాడడం, ప్రేయర్ ముందర పిల్లలతో ఎవరినో సింగర్స్ ఎవరు ఉంటే పాడిస్తుంటారు, మైక్లు పాడిస్తుంటారు. సో అలా నేను స్కూల్లో పాడాను ఒక పాట నాకు ఇంకా గుర్తుంది. మా పిన్ని గారి పాటే. తెలియని ఆనందం నాలో కలిగినది హృదయం, పరవశమై పాడే నా హృదయం, తెలియని ఆనందం. పాడితే మా సార్లంతా పరిగెట్టుకుంటూ వచ్చారు. అది హెడ్ మాస్టర్ రూమ్లో ఉండేది మైక్. ఎవరు అమ్మాయి పాడుతున్నారు, అచ్చ సుశీల్ గారి వాయిస్లో ఉండేది. అప్పుడు చిన్నప్పుడు కాబట్టి సుశీల్ గారి వాయిస్లో ఉండేది నా వాయిస్. సరిగ్గా నా 16th 17th ఇయర్స్ వచ్చేసరికి నాకు వాయిస్ చేంజ్ వచ్చింది. సో వెన్ ఇట్లా చేంజ్ చేసేసరికి దెన్ ఘంటసాల గారి పాటలు వినడం, ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది ఆయన పాటల మీద. ఆయన ఎట్లా ఒక్కొక్క మాట ఎట్లా పలుకుతారు, అసలు రాగంలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు, ఎక్స్ప్రెషన్, వాయిస్ ఎట్లా మోడ్ చేస్తారు, ఇవన్నీ ఐ యూస్ టు స్టడీ చేసి ఇంకా అలా చేసి 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 ఇంకా నాకు తెలియకుండానే నా బాడీలో, నా వాయిస్లో ఆయన రెండరింగ్ అదే అలవాటు అయిపోయింది. కొత్తలో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది చాలామంది కామెంట్ చేస్తారు, ఘంటసాల గారిని ఇమిటేట్ చేస్తున్నాడు ఒరిజినల్ వాయిస్ కదిలాగా. నాకు తెలియకుండానే ఆయన మాడ్యులేషన్స్ అవన్నీ నా వాయిస్లో అట్లా ఇమిడిపోయింది. సింగర్ అవ్వడం అన్నది ఫార్మల్గా అంటే మనకి ప్లేబ్యాక్లో ఇంట్రడ్యూస్ అవ్వడం, ఇది సుశీల గారి ఇండస్ట్రీలో ఉండడం ఎంతవరకు దీనికి తోడ్పడింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చి పాడతా నేను కలగనలేదు. ఐ నెవర్ డ్రీమ్డ్ అబౌట్ దట్ అట్ ఆల్. నేను ఇలా పాడడం మా ఫాదర్కి ఇష్టం లేదు. ఇండస్ట్రీలో పాడడం కూడా కదా, ప్రోగ్రామ్స్లో పాడడం, అసలు స్కూల్స్లో ప్రోగ్రామ్స్లో పాడడం. చదువు మానేస్తాడేమో, చదువు ఆటం కలుగుతుందేమో, నేను అనుకున్నది ఒకటి, చేస్తుంది ఒకటి, అట్లా దొంగతనంగా ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫాదర్ తెలియకుండా చేస్తున్నాను. ఒకరోజు పట్టిస్తాను నన్ను, పట్టి ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంటే, ప్రోగ్రాంకి వెళ్ళాను, శివరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళాను. ఒక మాట అన్నారండి, ఘంటసాల గారు ఎంగిలి పాటలు నీకు అన్నం పెట్టావు, నువ్వు మగాడివి, నువ్వు చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మర్యాదగా ఆఫీస్లో చేరాను. సరే నా మనసు చివుకుమంది, ఏంటి ఇలా అన్నారు, ఎంకరేజ్ చేయకుండా దెబ్బలాడి తిట్టారు ఏంటని బాధపడ్డాను. ఇదే డైలాగు వెన్ ఐ బికమ్ ప్లేబ్యాక్ సింగర్, పాపులర్ ప్లేబ్యాక్ సింగర్, మై ఫాదర్ మెట్ మీ, హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు. అప్పుడు అన్నాను, నాన్న ఒకప్పుడు అన్నావు కదా నువ్వు ఘంటసాల గారు ఎంగిలి పాటలు పాడ, నీకు అన్నం పెట్టావని, ఇప్పుడు నాకు అవే అన్నం పెడుతున్నాయి నాన్న. అదే డైలాగ్ ఆయన రిపీట్ చేస్తే ఆయన అన్నారు, లేదురా అప్పుడు అలా అన్నీ ఉండకపోతే నీకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాడు కాదు. సో టుడే ఇవాళ నేను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ అంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్. లేకపోతే గ్రాడ్యుయేషన్ నాకు నిజంగా వచ్చేది కాదు.